ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు అందరూ? వారాహిదేవి నవరాత్రి వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇలానే మీ సపోర్ట్ మరింత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో నేను మీకు గురు పౌర్ణమి పూజా విధానము, నైవేద్యము, నియమాలు, అలాగే విద్య, ఉద్యోగం, వ్యాపార రంగంలో రాణించాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో చెప్తాను. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా పరిగణిస్తాము. అయితే ఈ సంవత్సరంలో గురు పౌర్ణమి జూలై 21 తారీఖున వచ్చింది. ఈ రోజున గురువుగా భావించే దైవం అంటే షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ, వ్యాస మహర్షి, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి వారిని పూజించాలి. ఇప్పుడు పూజా విధానం తెలుసుకుందాం. మీరు పూజ చేసుకునే స్థలంలో చక్కగా పీట వేసి తెల్లని లేదా పసుపు రంగు వస్త్రం వేసి దానిపై అష్టదళ పద్మదళ ముగ్గు వేసి మీరు ఎంచుకున్న గురుదైవాన్ని అంటే సాయిబాబా, త్రిమూర్తుల కలయిక అయిన దత్తాత్రేయ స్వామివారి ఫోటోని పెట్టుకోవాలి. ఇప్పుడు నియమాలు తెలుసుకుందాం. ఈరోజు శాకాహారులై ఉండాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే నియమం ఏమీ లేదు. మీ సంకల్పం కొద్దీ ఉంటే ఉండొచ్చు. మన అందరికీ ఇష్టదైవం ఆ సాయిబాబా. ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి కష్టాలలో ఉన్నా సాయి అని పిలిస్తే చాలు, నేనున్నాను అని ధైర్యం ఇస్తాడు. సాయిబాబాను నమ్ముకున్న వారికి ఎటువంటి కష్టాలు రాకుండా చూస్తాడు. ఒకవేళ వచ్చినా పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. ఇప్పుడు గణపతి పూజ మొదలు పెడదాం. గణపతి విగ్రహానికి లేదా పసుపు గణపతికి షోడశోపచార లేదా పంచోపచార పూజ చేసుకోవాలి. ఈ విధంగా పూజించడం రాకుంటే కొద్దిగా అక్షింతలు తీసుకొని ఓం గం గణపతియే నమః అని 21 సార్లు అనుకోవాలి. అలాగే స్వామివారికి దీపం ధూపం చూపించి గంధం పుష్పాలు సమర్పించి నైవేద్యంగా బెల్లం ముక్క లేదా పండ్లు నివేదించాలి. వీడియోలో చూపించిన విధంగా కుడి చేతిలో అక్షింతలు తీసుకొని ఎడమ చేయిలోకి కుడి చేయి పెట్టి సంకల్పం చెప్పుకోవాలి. అంటే మనం చేసే పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆ విఘ్నాధిపతిని పూజించి అక్షింతలు స్వామివారి పాదాల వద్ద ఉంచి కర్పూర మంగళహారతులు ఇచ్చి భక్తితో స్వామివారిని వేడుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా 3 సార్లు గణపతిని కదిలిస్తూ యథాస్థానం ప్రవేశయామి అంటూ ఇప్పుడు గురువు పూజ మొదలు పెడదాం. కొద్దిగా అక్షింతలు తీసుకొని మనం వెలిగించిన దీపాల వద్ద వేసి నమస్కరించాలి. తర్వాత మరికొన్ని అక్షింతలు తీసుకొని బాబా పాదాల వద్ద వేస్తూ గురుమంత్రం చదవాలి. ఓం శ్రీ సాయిరాం అని కూడా అనవచ్చు. ఇప్పుడు ఆచమనం చేస్తూ 3 సార్లు నీళ్లు త్రాగి ఒకసారి నీళ్లు విడిచిపెట్టి శుభ్రంగా చేతులు తుడుచుకోవాలి. ఇప్పుడు ఒక కలశం చెంబును తీసుకొని దానిలో నీళ్లు పోసి చెంబుకు 5 బొట్లు పెట్టుకోవాలి. ఆ జలంలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి మన కుడి చేతిని చెంబుపై ఉంచి ఈ మంత్రం చెప్పాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఇప్పుడు ఆ కలశంలోని నీటిని పువ్వుతో దేవునిపై, పూజ ద్రవ్యాలపై, మనపై చిలకరించుకోవాలి. ఆ తర్వాత మరికొన్ని అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాల వద్ద వేసి నమస్కరించుకోవాలి. పువ్వులు వేస్తూ బాబావారిని మన ఇంటికి ఆవాహనం చేసి ఆసనం వేసినట్టుగా భావించాలి. మీ దగ్గర బాబావారి విగ్రహం ఉంటే వీడియోలో చూపించిన విధంగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఒకవేళ పంచామృతాలు అందుబాటులో లేకుంటే విభూది జలంతో చేసుకోవచ్చు.
అభిషేకం చేసిన జలాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా చెట్ల మొదట్లో వేయాలి. అభిషేకం అయ్యేంత వరకు బాబావారి పాట వస్తుంది, వినండి. ఇప్పుడు బాబావారికి మీ దగ్గర వస్త్రం ఉంటే సమర్పించవచ్చు, లేదా కొద్దిగా అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి. మన జాతకంలో గురుబలం పొందడానికి లేదా మనం అనుకున్న కార్యాలు సిద్ధించడానికి గురు పౌర్ణమి రోజు లేదా ఏ గురువారం రోజైనా స్వామివారికి శనగల మాల వేయాలి. కేవలం మంచి శనగలు మాత్రమే వేయాలి. అది కూడా ఉడకబెట్టకుండా నానబెట్టిన శనగలు మాత్రమే వేయాలి. పూజకు 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్వామివారిని పూలతో అలంకరించి అక్షింతలతో లేదా పువ్వులతో అష్టోత్తర పూజ చేసుకోవాలి. స్వామివారికి నైవేద్యంగా నానబెట్టిన మంచి శనగలు, కోవా, పరమాన్నం, రవ్వ కేసరి, చలిమిడి, స్వీట్స్, ఉల్లి వెల్లుల్లి లేకుండా కిచిడి చేసి నివేదించవచ్చు. మీరు చేసిన నైవేద్యాన్ని బాబావారి ముందు పెట్టి 5 సార్లు చూపించాలి. మీరే స్వయంగా బాబావారికి తినిపిస్తున్నట్లుగా భావించాలి. బాబావారికి నిండుగా ధూపం వేసి మంగళహారతులు ఇవ్వాలి. బాబావారికి తాంబూలంగా 2 తమలపాకులు, 1 పండు, 2 ఒక్కలు, 1 ఖర్జూర దక్షిణతో ఇవ్వాలి. తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని బాబావారికి క్షమాపణ చెప్పాలి. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులు ఉంటే మన్నించమని బాబావారిని ప్రాధేయపడాలి. అందరూ ఒకసారి చెప్పండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీమాత్రే నమః.